ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. స్వర్ణామృతం, ఒక యోగిని ఆత్మకథ, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం. 3వ సెషన్లోకి ఎంటర్ అయిపోదాం. ప్రేమ, పెళ్ళి, కొత్త కాపురం. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు పత్రిగారితో పరిచయం ప్రేమగా మారింది. ఆయన అప్పుడు ఎంఎస్సీ చేస్తూ ఐఏఎస్కు ప్రిపేర్ అవుతూ ఉండేవారు. మా రెండో అక్క మృదుల కాన్పుకని ఇంటికి వచ్చింది. మా బావగారు పత్రిజీ అన్నగారు వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేసేవారు. మా ఇంట్లో మా తమ్ముడు చిన్నవాడు. మగవాళ్ళు పెద్దవారు ఎవరు లేరు. ఉన్నట్లుండి రాత్రిపూట నొప్పులు వస్తే అత్యవసర పరిస్థితిలో అక్కను హాస్పిటల్కి తీసుకెళ్లడానికి వస్తే ఇబ్బంది అవుతుందేమోనని పత్రిగారిని రోజు రాత్రిపూట పంపించేవారు. ఈయన రాత్రి వచ్చి ప్రొద్దున వెళ్ళిపోయేవారు. నేను ఇంటర్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నాను. వారేమో ఐఏఎస్ పరీక్షలకు సీరియస్గా తయారవుతున్నారు. వాటిలో భాగంగా నన్ను ప్రశ్నలు అడగమనేవారు. ఆయన సమాధానాలు చెప్పేవారు. అప్పుడే పరిచయాలు పెరిగాయి, దగ్గరతనము పెరిగింది. దాంతో కాస్త నా వెంట పడుతున్నట్లు అనుమానం కలిగింది. ఏమిటని నిలదీశాను. ఐ లవ్ యూ అని రాసి చూపించారు. అంటే ఏమిటి అని అడిగాను. ఐ వాంట్ టు మ్యారీ యూ అంటూ రెండో వాక్యం రాశారు. నేనేమీ సమాధానం చెప్పలేదు. అది ప్రేమ అని తెలిసే వయసు కాదు నాది. చదువులో నాకు తెలియని విషయాలను వారు నాకు వివరించి చెప్పేవారు. కానీ వారితో అలా కలిసి తిరగడం, మాట్లాడడం బాగుండేది. బయట తిరగడం అంటే అలా యూనివర్సిటీ వరకు, లేకపోతే ట్యాంక్ బండ్ వరకు, అంతే. చక్కగా కబుర్లాడుకునేవాళ్ళం. మా అమ్మ కోపడుతుండేది, కానీ నేను పట్టించుకునేదాన్ని కాదు. ఇంట్లో మెల్లగా ఆంక్షలు మొదలయ్యాయి. తరువాత ఇద్దరం ఓకే అనుకున్నాం. వారితో నేను మొదటి చూసిన సినిమా బాబీ, హిందీ సినిమా. వారి పుట్టినరోజు నాడు ఇద్దరం కలిసి వెళ్ళాము. మా పరిమళక్క ప్రభావంతో నాకు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంపై మక్కువ ఉండేది. అన్ని ఊర్లు, దేశాలు తిరగచ్చు కదా. అప్లికేషన్ ఫిలప్ చేసి వీరి చేతికిచ్చి పోస్ట్ చేయమన్నాను. ఎంతో ఉత్సాహకరంగా మాట్లాడి కావలసిన సాయం చేస్తా అన్నారు. ఎంతకు నాకు సమాధానం రాలేదు. అడిగితే అప్పుడు చెప్పారు తాను అసలు పోస్ట్ చేయలేదని. ఎయిర్ హోస్టెస్ అంటే అప్పట్లో అవివాహితగా ఉండాలి, అందుకని అలా చేశారు. అడిగితే నిజమే చెప్తారు, అది వారి నైజం. ఒకరోజు నన్ను తీసుకొని మా అమ్మ దగ్గరకు వెళ్ళి కాళ్లకు దండం పెట్టమన్నారు. ఇద్దరం కలిసి జంటగా పాదనమస్కారం చేసేసరికి మా అమ్మకు అర్థమైపోయింది. జంటగా పెడితే అప్రయత్నంగా తెలిసిపోతుంది కదా. ఆ తరువాత అక్క ప్రసవించింది. ఇద్దరం వెళ్ళి టిఫిన్ ఇవ్వడం, తనకు ఏదైనా అవసరం ఉంటే బయట నుండి తెచ్చివ్వడం చేసేవాళ్ళం. తను ఇంటికి వచ్చిన తరువాత అమ్మ మా విషయం చెప్పింది. మేమిద్దరం పెళ్లి చేసుకోవడం మా అక్కకు ఇష్టం లేదు. ఇష్టం లేదంటే ఆ ఇంటి కోడలిగా అక్కడి పరిస్థితులు అన్నీ తనకు తెలుసు. తాను ఎటూ పడుతోంది, మళ్ళీ నేనెందుకు అవన్నీ భరించడం అని నా మీద మమకారంతో వద్దన్నది. మరి నేనేమో తను ఎంత వద్దని వారించినా పట్టించుకునేదాన్ని కాదు. నా ధ్యాసలో నేను ఉండేదాన్ని. ఆ తరువాత ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని వారింట్లో చెప్పారు. దాంతో అందరికీ తెలిసిపోయింది. ఈయన ధైర్యంతో ఆ విషయం చెప్పినా వారి తల్లి ఒప్పుకోలేదు. ఒకే ఇంటి నుంచి అక్క చెల్లెలు ఇద్దరూ కోడళ్లుగా ఒకే ఇంటికి రాకూడదని వారి నమ్మకం, భయం. అంతేకాదు, నేను చాలా ఆధునికంగా ఉంటానని ఆక్షేపిస్తూ తన ఇష్టాన్ని తెలియజేశారు. కానీ పత్రిగారేమో ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా నన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టారు. ఇదిలా ఉండగా ఒకసారి ఏమైందంటే, అప్పుడు మా అత్తగారు వరంగల్లో ఉన్నారు. ఈయన స్కూటర్ మీద నన్ను వరంగల్కు తీసుకువెళ్లారు. అప్పుడు నేను ప్యాంటు షర్టు వేసుకొని ఉన్నాను. ఇలా రావచ్చా, ఏంటిది అని మా అత్తగారు చాలా కోప్పడ్డారు. నా ఆలోచన ఏంటంటే, ఆయన పరాయివారు కాదు, ఇంట్లో మనిషి, సొంతవారు, భయపడాల్సిన పని లేదు. పైగా నేను ఇష్టపడుతున్నాను, అందుకని భయం వేయలేదు. తీసుకువెళతానంటే సరే అని వెళ్ళిపోయాను. పైగా అది మా అక్క ఇల్లు, పరాయి చోటు ఏమీ కాదు. అసలు అలా వెళ్ళకూడదని నాకు అప్పట్లో తెలియదు. నా ఆలోచన అప్పట్లో అంతవరకే. పర్యవసానం ఇంట్లో పెద్దవారిని తప్పుపట్టారు. మీ అమ్మ ఎట్లా పంపించింది అని మా అక్క చెప్పడంతో మా బావగారికి విషయం తెలిసింది. వారు ఎంతో ఆదరణతో, పెద్ద మనసుతో మా పెళ్లికి అంగీకరించారు. ఈ సమయంలోనే మా చిన్నాడబడుచు డాక్టర్ సుధా కోడూరి అమెరికాలో ఉంటారు.
ఎంఎస్సీ చేసి ఆ తరువాత డాక్టర్ చదవడం, ఆ తరువాత సైక్రియాట్రీలో స్పెషలైజేషన్ చేయడం జరిగింది. బాగా చదువరి. ఎంఎస్సీ చేసి అమెరికా వెళ్ళిన మరలా ఇండియా వచ్చి డాక్టర్ చేశారు. అప్పటికే వివాహమై 2 పిల్లలు. అంత మక్కువ చదువంటే. మా ప్రేమ విషయం తెలిసినప్పుడు ఇండియాలో ఉన్నారు. ఆవిడ నన్ను చూడాలని చెబితే మా కాలేజ్ దగ్గర ఉండే ఇరానీ టీ షాపులో కలుసుకున్నాం. చాలాసేపు మాట్లాడారు. చక్కటి స్నేహశీలి, వెరీ ఓపెన్ మైండ్. మా ఇంట్లో, ఆ కుటుంబంలో మా చిన్నాడబడుచు, మా బావగారు నాకు చాలా అండగా ఉండేవారు. ఆవిడ ఇండియాకు వచ్చినప్పుడు కలుసుకుంటే గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం. అమెరికాలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తను పరిష్కరించిన కొన్ని కేసులు గురించి నాతో చర్చించేది. తను ఎప్పుడూ నాతో చాలా స్నేహంగా ఉండేది. ఒక ఆడబడుచులా ఎప్పుడూ నడుచుకునేది కాదు. నేను మీరు అంటూ సంబోధించిన వద్దని నువ్వు అని చనువుగా పిలవమనేది. అప్పట్లో అంత ఆధ్యాత్మిక పరిచయం ఆవిడకు లేకపోయినా ఉత్తమ సంస్కారి. మా అత్తగారికి గుండెనొప్పి వచ్చినప్పుడు ఆవిడను చూసుకోవడానికి పత్రిగారు, సుధగారు ఉన్నప్పుడు ఈయన దగ్గర ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుంటూ ధ్యానం చేస్తూ తన జీవితం పట్ల అవగాహనను పెంచుకున్నారు. అప్పటి నుంచి పత్రిగారిని ఎప్పుడు కలిసినా ఆధ్యాత్మిక విషయాల్ని ముచ్చటించేవారు. పిరమిడ్లను సందర్శించడం, పిరమిడ్ ధ్యానులను కలుసుకోవడం, తాను ధ్యానం చేయడం, ధ్యాన అనుభవాలను పొందడం, పత్రిగారు సూచించిన పుస్తకాలను చదవడం చేసేవారు. ఇలా మా అనుబంధం ఇంకా ఇంకా బలపడింది. మా అత్తగారింటికి వైపు ఒక్కసారైనా ఈయనను నమ్మి విశ్వసించి ధ్యానం చేయడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఏమిటి, మా ప్రేమ విషయం నుంచి పక్కకు వెళ్ళిపోయానని భావిస్తున్నారా? కంగారు పడకండి, అక్కడికే వస్తున్నాను. అతి కష్టం మీద ఇరువైపులా పెళ్లికి ఒప్పుకున్నారు. అంతా సంతోషమే అయినా కొంత మనస్తాపం తప్పలేదు. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడానికి మా అమ్మ, నానమ్మ వెళ్ళినప్పుడు ఒక చేదు అనుభవం ఎదురైతే నేను తట్టుకోలేక వీరికి చెప్పేశాను. అది మా అత్తగారికి తెలిసి ఇలా అన్ని విషయాలు మగవారి దాకా తీసుకెళ్లకూడదు అని చెప్పారు. నాకు అంత దూరం తెలియదు. సహజంగా అన్నీ మాట్లాడుకుంటున్నట్లే దీన్ని కూడా చెప్పేశాను. మా ఇంటి పెద్దవారికి అలా జరగడం నన్ను బాధించింది. అది వారి దగ్గర పంచుకున్నాను. అంతే తప్ప కావాలని ఏమీ చేయలేదు. మా పెళ్లి యాదగిరిగుట్టలో నరసింహస్వామి సన్నిధిలో జరిగింది. మా అమ్మ నా పెళ్లి నరసింహస్వామి గుడిలో జరిపిస్తానని మొక్కుకుంది. పెళ్లి యాదగిరిగుట్టలో అయ్యింది. మా మామయ్య ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా ఉండేవారు. వారి సాయంతో పెళ్లి ఏర్పాట్లన్నీ చక్కగా చేయబడ్డాయి. అప్పట్లో పెళ్లిళ్ళు సామాన్యంగా జరిగేవి. ఇంట్లోనే పెళ్లి కూతుర్ని చేశారు. చుట్టూ ఉన్న వారందరూ వచ్చారు. అందరం బస్సులో వెళ్ళాము. ముందు రోజు వరపూజ ప్రధానం ఉంటుంది. మరుసటి రోజు తెల్లవారుజామున ముహూర్తం ముందు కాశీయాత్ర ఉంటుంది. మా తమ్ముడు గడ్డం కింద బెల్లం పెట్టి కాశీకి పోవద్దు, మా అక్కను ఇచ్చి పెళ్లి చేస్తామని బ్రతిమాలాలి. ఆ తరువాత పెళ్లి ముహూర్తం నాడు మధ్యాహ్నం వరకు ఏవో హోమాలు, పూజలు జరిగాయి. ఎంత ఆర్భాటం లేని పెళ్లి అయినా వారం రోజుల ముందు నుంచే పెండ్లి హడావిడి మొదలైంది. పెళ్లి తంతప్పుడు ఏవో కొన్ని అసౌకర్యాలు, గాబరా ఉంది. ఇటువంటివి అప్పటి పెళ్లిళ్లలో సహజమే. అయితే ఈ విషయాలన్నీ ఆ తరువాత ఎప్పుడో నాకు తెలిసాయి. కానీ ఇవేమీ మా మనసుల దాకా మేము తీసుకోలేదు. అవన్నీ ఎక్కడికక్కడ వదిలిపెట్టేయాలి. అవన్నీ జ్ఞాపకాలుగా మలుచుకుంటే కాపురాలు సరిగ్గా సాగవు, పనులు జరగవు. సర్దుబాటు అనేది నా లక్షణం. పైగా నా ఓర్పుకు, సహనానికి ఇవన్నీ పరీక్షలుగా భావించాను. పత్రిగారు ధ్యానానికి వచ్చిన తర్వాత కలిగే పరిస్థితులను నేను ఓర్చుకోగలనా లేదా అన్నది నా పరీక్ష. ఈ లోపల నేను సిద్ధం కావాలి, నన్ను తయారు చేసుకోవాలి కదా. వీటి కొరకే ఈ జీవిత అనుభవాలు పాఠాలుగా వచ్చాయని తరువాత అర్థమైంది నాకు. మొత్తానికి పత్రిగారి భార్యనయ్యాను. వివాహమైన తరువాత కాపురం హైదరాబాద్లో అంబర్పేటలో మా అత్తగారింట్లో 2 గదులలో మొదలయ్యింది. మా అత్తగారు వరంగల్లో మా బావగారి దగ్గర ఉండేవారు. అప్పటికే ఇల్లంతా అద్దెలకు ఇచ్చేశారు. మెట్ల క్రింద గది, ఇంకొక గది ఉంటే మేము వాడుకునేవాళ్ళం. మెట్ల కింద గది వంటకు, ఇంకో గది ఉండడానికి సర్దుకున్నాము. వంట అలవాటు లేదు. పైగా మా ఇంట్లో మడి దడి ఉండేది. వంటవాళ్లు ఉండేవారు. వంట చేయాల్సిన అవసరం కలగలేదు. ఒకవేళ అవసరమున్నా నేను అందరిలోకి చిన్నదాన్ని కాబట్టే మా పెద్దవాళ్లే అన్నీ చూసుకునేవారు. మా ఇంట్లో మొదటి నుంచి గ్యాస్ స్టవ్ ఉండేది.
ఇక్కడేమో పంప్ స్టవ్. దాన్ని ఎలా వెలిగించాలో కూడా తెలియదు. కందిపప్పు, మినప్పప్పు ఎలా ఉంటాయో తెలియదు. బియ్యంలో నీళ్లు పోసి వండాలని తెలియక అలాగే స్టవ్ మీద పెట్టాను. ఎంతసేపైనా ఉడకదు. పైగా బొగ్గులా మాడిపోయాయి. నీళ్లు పోసి ఉడికిస్తేనే బియ్యం అన్నంలా తయారవుతుందని తర్వాత తెలిసింది. పప్పులో నీళ్లు పోసి ఉడికించాలని తెలుసు, కానీ బియ్యానికి కూడా అలాగే చేయాలని తెలియదు. అది ఇంగిత జ్ఞానం. అప్పుడు ఆ మాత్రం జ్ఞానం నాకు లేదు. ఆ తరువాత మాలతీ చందూర్ వంటల పుస్తకం పెట్టుకొని వంట చేయడానికి ప్రయత్నించాను. ఇరుగు పొరుగు దగ్గర అడిగి తెలుసుకొని మెల్లమెల్లగా వంట చేయడం నేర్చుకున్నాను. కానీ నేర్చుకోవడానికి ముందు చాలా అవస్థలే పడ్డాను. ఇత్తడి గిన్నెలు 2 ఉండేవి. వాటిలో పాలు తోడుపెట్టకూడదని, పెడితే విరిగిపోతాయని తెలియదు. అలాగే చక్కెరకు నిమ్మ ఉప్పుకు తేడా తెలియక 2 చూడ్డానికి ఒకేలా ఉండడంతో కలిపేశాను. దాంతో రోజూ కాఫీ విరిగిపోయేది. ఎందుకిలా అవుతోందో తెలియలేదు. పక్కింటి ఆవిడ ద్వారా తెలుసుకున్నాను. అంత తెలియనితనం ఉండేది. వంట తెలియకపోయినా భర్తకు ఏదో వండి పెట్టాలని తహతహ ఉండేది. ఆయనేమో వారి అమ్మగారి వంట బాగా ఆస్వాదించి తినేవారు. నా వంతుగా భర్తకు ఏదో చేయాలనే తాపత్రయం. ఈ తాపత్రయంలో ఒకరోజు పలావ్ చేసి ఎంతో సంతోషంగా వారికి వడ్డించాను. ఒక ముద్ద నోట్లో పెట్టారో లేదో విసిరికొట్టారు. దాంట్లో వెల్లుల్లి వేశాను. అది వేయకూడదని నాకు తెలీదు. వారికి చిన్నప్పటి నుంచి వెల్లుల్లి అలవాటు లేదు. మరి మా ఇంట్లో వెల్లుల్లి వాడతారో లేదో నాకు తెలియదు. ఇలా పడుతూ లేస్తూ వంట చేయడం ప్రారంభించి ధ్యానానికి వచ్చిన తరువాత 10ల సంఖ్యలో ఏంటి 100కైనా వంట చేయడం సులభంగా అబ్బింది. కొత్త కాపురంలో వంటే కాదు, డబ్బు నిర్వహణ కూడా తెలిసేది కాదు. నెలకు 150 రూపాయలు ఇల్లంతా అద్దెకిచ్చారు కదా, ఆ అద్దె మా ఖర్చులకు ఇచ్చేవారు. దాంతోనే నెలంతా గడవాలి. ఒక్కోసారి వెంటనే ఖర్చయిపోయేది. తినడానికి ఏమీ లేక పల్లీలు తిని రోజులు గడిపేవాళ్ళం. అయినా సంతోషంగా ఉండేవాళ్ళం. ఎంతో దూరం ఇద్దరం నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం. సినిమాలు చూసేవాళ్ళం. దోస్ ఆర్ గోల్డెన్ డేస్ అండ్ మెమరబుల్ డేస్ ఫర్ మీ. వివాహంలో నా జీవితం పూర్తి తలక్రిందులైనా, అంటే అంత పెద్ద బంగ్లా నుంచి ఒక్క గదికి మారిన, సౌకర్యాల లేమితో గడిపినా నాకు ఇది కావాలి అది కావాలి అని పత్రిగారిని కోరలేదు. ఎప్పుడూ ఏదీ లేదు అనుకోలేదు. మా చిన్నాడబడుచు అమెరికాకు తిరిగి వెళ్ళిపోతున్న కారణంగా ఉద్యోగం లేకపోయినా పత్రిగారు వివాహానికి సిద్ధమయ్యారు. వాళ్ళమ్మ కోరిక మేరకు. ఉద్యోగం లేకపోతే కాపురం ఎలా సాగుతుందనే ఆలోచన నాకు లేదు. తీరా ఆ పరిస్థితి అనుభవమైన నాకు కించిత్తు ఆవేదన లేదు. ఆయన నా పక్కన ఉన్నంత వరకు నాకు కొండంత అండగా ఉంటుంది. 1000 ఏనుగుల బలం అనిపిస్తుంది. ఆయన నా పక్కన ఉంటే ఈ ప్రపంచంలో ఇంకేదీ నాకు అక్కర్లేదు, అంతే. ఉద్యోగ ప్రయత్న పర్వంలో భాగంగా హైదరాబాద్ శివార్లలో ఒక స్నేహితునితో కలిసి టమోటాలు పండించే ప్రయత్నం చేశారు పత్రిగారు. నేను కూడా అప్పుడప్పుడు వారి వెంట వెళ్లేదాన్ని. కానీ ఆ ప్రయత్నం కలిసి రాలేదు. అసలు పెళ్లికి ముందు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా గుంటూరులో ఉద్యోగం చేశారు. ఈ ఉద్యోగంలో లంచాలు తీసుకోవడం అన్నది అలవాటుగా ఉంటుంది. ఇది కాక ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు, చిరాకులు, వీరి పోకడకు ఎంత మాత్రం ఇమడలేని ఉద్యోగం అది. లంచాలు, మోసాలు అంటే ఆమడ దూరం కాదు 100 మైళ్ళ దూరం పారిపోతారు. బాబోయ్ నాకొద్దు అంటూ. హీఈస్ వెరీ వెరీ ట్రూత్ఫుల్. నిజాయితీ అన్నది మా కుటుంబాలలో సహజంగానే ఉంది. అందుకే ఈ ఉద్యోగం వదిలేశారు. ఇలా కాపురం నా వరకు హాయిగా ఆనందంగా సాగుతూ ఉంది. మా ఎదురింట్లో శేషయ్య శాస్త్రి గారు విజయనగరం సంగీత కళాశాల ప్రిన్సిపల్గా ఉండేవారు. ఈయనకు కూడా కర్ణాటక సంగీతం పట్ల ఆసక్తి కాబట్టి ఇద్దరు గంటలు గంటలు కూర్చొని సంగీతం గురించి చర్చించుకునేవారు. ఉన్నది ఒకటే గది. నాకు నిల్చోవడానికి కూర్చోవడానికి కూడా చోటు లేదు. ఇబ్బందికరంగానూ చికాకుగానూ ఉండేది. అదంతా ఈ కొత్త కాపురంలో భరించడం నేర్చుకున్నాను. పెళ్లైన కొత్తలోనే గర్భం దాల్చాను. విషయం ఇంట్లో తెలిసి ఉద్యోగం లేదు, పిల్లల్ని ఎలా పోషిస్తారు అంటూ మా బావగారు చాలా కోపడ్డారు. దాంతో పెద్దవాళ్లు కలిసి మాట్లాడి గర్భస్రావం చేయించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంలో మా ఇద్దరి అభిప్రాయాలకు తావే లేదు. ఆ రోజుల్లో గర్భస్రావం చట్టవిరుద్ధం కాబట్టి నాటుమందులతో చేశారు. అది కడుపులో బాగా చీము పట్టి పుండు అయింది. విపరీతమైన నడుము నొప్పి, కడుపు నొప్పి భరించలేకపోయాను. దాంతో దగ్గరలో ఉన్న నర్సింగ్ హోంలో గైనకాలజిస్ట్కు చూపిస్తే
బాగా కోప్పడి చికిత్సకు ఒప్పుకున్నారు. ఇదంతా చూసి పత్రిగారు మనస్తాపం చెంది వారి అన్నగారికి నా ముందే హాస్పిటల్లో కూర్చొని పెద్ద లెటర్ రాశారు, తన కోపాన్ని వెలువిచ్చుతూ. దీని నుంచి కోలుకోవడానికి నాకు 4 నెలలు పట్టింది. ఈ సమయంలోనే మానసికంగా చాలా శక్తివంతురాలనయ్యాను. ఈ సమయంలోనే మా అమ్మ వాళ్ళు 10 మందితో కలిసి వారం రోజుల పాటు మంత్రాలయం వెళుతుంటే నేను వారితో పాటు వెళ్ళి రాఘవేంద్ర స్వామికి సేవ చేశాను. సేవ అంటే తెల్లవారుజామున 4 గంటలకే లేచి తుంగభద్రా నది వెళ్ళి స్నానం చేసి తడిబట్టలతో వచ్చి స్వామికి 14 ప్రదక్షిణలు చేసి 8 మూలాలు దండాలు పెట్టి స్వామి దర్శనం చేసుకోవాలి. ఆ తరువాతే ఉపాహారం. మా ఆయనకు ఉద్యోగం రావాలని వ్రతం పూని ఈ సేవ చేశాను. ఈ కోరిక నెరవేరుతుందో లేదో రాఘవేంద్ర స్వామి కల రూపంలో కరుణిస్తాడని నమ్ముతారు. 7వ రోజు నాకు కల వచ్చింది. ఒక నిండు ముత్తైదువ మామిడి పండ్ల బుట్ట నా ముందు పెట్టి తీసుకోమంటున్నది. నేను ఏ పండు తీసుకుందామా అని చూస్తున్నాను. అంతలో ఆవిడే బుట్ట అడుగు నుంచి మంచి పండొకటి ఏరి నా చేతిలో ఇచ్చి తీసుకోమంది. ఈ కల గురించి మా అమ్మ వాళ్ళకు కూడా చెప్పాను. వాళ్ళేమో నీకు పన్నంటి బిడ్డ పుడతాడు అని చెప్పారు. కానీ నా సంకల్పం వేరే కదా. మంత్రాలయం నుండి వచ్చిన మరోరోజే వారికి కోరమండల్ ఫెర్టిలైజర్స్లో మార్కెటింగ్ విభాగంలో సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్గా ఉద్యోగ నియామక పత్రం వచ్చింది. కర్నూలులో నియమించారు. కొత్త కాపురంలో కష్టాలకు ఇబ్బందులకు తెరపడిందని భావించాను. ఈ ఉద్యోగం వచ్చే లోపలే ఈయనతో కలిసి తిరుపతి, శ్రీశైలం వెళ్ళి వచ్చాను. నియామక పత్రం వచ్చిన తర్వాత ఆ కంపెనీలో పనిచేస్తున్న మా మామయ్యను వెళ్ళి కలిశాను. మరి ఆయనేమో చాలా కష్టమైన ఉద్యోగం, ఎప్పుడూ ఊళ్ళు తిరుగుతూ ఉండాలి, ఇంటి దగ్గర ఉండేది చాలా తక్కువ, చాలా శ్రమ, అబ్బాయిని అలిగిపోతాడేమో, వీలైతే వేరే ఉద్యోగం చూసుకోండి, దీన్ని పక్కన పెట్టండి అన్నారు. కానీ ఇప్పుడు ఈయనకు ఉద్యోగం ఎంతో అవసరం. పెళ్ళై దాదాపు 10 నెలలు అవుతోంది. ఇబ్బందులతో పాటు నలుగురిలోనూ సూటిపోటి మాటలు, అగౌరవ అమర్యాదకర ప్రవర్తనలు. ఎంత కష్టమైనా ఈ ఉద్యోగంలో చేరడానికే పత్రిగారు నిర్ణయించుకున్నారు. ఉత్తరోత్తర ఈ ఉద్యోగమే పత్రిగారి ధ్యాన ప్రచార పర్వంలో ఎంతగా ఉపయోగపడిందో ముందు ముందు మీరే చూస్తారు. మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. హైదరాబాద్ మహానగరం నుండి చిన్న టౌన్ కర్నూలుకు ప్రయాణం. కర్నూలు గురించి నేను అడిగిన మొదటి ప్రశ్న, సినిమా హాల్స్ ఉంటాయా, హిందీ సినిమాలు ఆడుతాయా అని. పుట్టి పెరిగిన తరువాత ఉన్న ఊరు వదిలి వెళ్ళలేదు. ఎప్పుడైనా వెళ్తే అవి నగరాలే తప్ప. విశాఖపట్నం, మద్రాస్ చిన్న ఊర్లకు వెళ్ళలేదు. ఏదో గుబులు, అన్నీ సర్దుకొని ఉండగలనా అని. అయినా మా ఆయన పక్కనుంటే నేను ఎక్కడికైనా సిద్ధమే. ఈ ఆలోచనలన్నీ మనసు చేసే మాయలో పడిపోకుండా ఆనందంగా ఇష్టంగా ఆయనతో కర్నూలుకు వచ్చేశాను. పత్రిగారు 5 జిల్లాలకు సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్గా ఉండేవారు. పెద్ద ఆడియో విజువల్ వ్యాన్ ఉండేది. డ్రైవర్, ఒక అసిస్టెంట్ వెంట ఉండేవారు. గ్రామాలకు తిరిగి వీరి కంపెనీ ఉత్పత్తుల గురించి, వారి ఉపయోగము, ప్రయోజనాల గురించి, పంటకు దిగుబడి అన్ని వివరంగా తెలియజేసేవారు. మొదట గ్రామానికి వెళ్ళిన తర్వాత సినిమా పాటలు వేసేవారు. దాంతో ఊరంతా గుమ్మిగూడేది. ఇక అప్పుడు ఎరువుల వాడకం గురించి తెలిపేవారు. నేను అప్పుడప్పుడు ఈయన వెంట వెళ్లేదాన్ని. ఈయన గ్రామాలకు వెళితే నేనొక్కదాన్నే హోటల్ గదిలో ఒంటరిగా ఉండాలి. స్నేహితులు, పరిచయాలు లేవు. ప్రొద్దున వెళితే రాత్రి 11 గంటలకు వచ్చేవారు. నాకు ఏమీ తోచేది కాదు. అందుకని వెళ్ళడం మానేశాను. ఈయన క్యాంపులకు వెళితే నేను ఎంచక్కా హైదరాబాదుకు వచ్చేసేదాన్ని. ఈయన లేకుండా కర్నూలులో ఒంటరిగా ఉండలేక తిరిగి క్యాంపు నుండి వస్తారనగా నేను కర్నూలుకు వచ్చేదాన్ని. కర్నూలులో మొదట శ్రీనివాసపురంలో మేడ మీద అద్దెకు ఉండేవాళ్ళం. మా దగ్గర పెద్ద సరంజామా ఏమీ లేదు. ఇద్దరమే, పెద్దవారు ఎవరూ రాలేదు. మాకు మేమే సర్దుకున్నాం. కాపురం మొదలుపెట్టాం. చుట్టుపక్కల వారు మొదట సందేహించారట, మేమిద్దరం లేచి వచ్చిన బాపతేమో అని. ఆ తరువాత పెద్దవారు కూడా వచ్చారు. మా చుట్టాలు ఎవరైనా మంత్రాలయం వెళ్ళవలసి వస్తే వయా కర్నూలు వెళ్ళాలి కాబట్టి మా ఇంట్లో 2 రోజులు గడిపి వీలుంటే వారి కంపెనీ ఏవి వ్యాన్లో మంత్రాలయం వెళ్ళి వచ్చేవారు. ఇలా పత్రిగారితో పరిచయం ప్రేమగా మారడం, ప్రేమ పెళ్లికి దారతీయడం, పెళ్ళై కొత్త కాపురంలో ఆనందాలు, అడ్డంకులు, సర్దుకుపోవడాలు, భరించడాలు, ఒదిగి ఉండడాలు అన్నీ అనుభవించాను. కానీ ఏనాడూ భయపడలేదు. జీవితం మీద నమ్మకం, భవిష్యత్తు మీద ఆశను వదలలేదు. ఆటుపోట్లు ఎదుర్కొన్నాక అందుకున్న జీవితం కదా. ఇప్పుడు ఎంతో బాగుంది. తొలి సంతానం.
కర్నూల్ అగ్రి ఫ్రెండ్ క్లబ్ అని తుంగభద్ర నది ఒడ్డున ప్రకాష్ నగర్లో ఉండేది. అక్కడ షటిల్, పేకాట లాంటివి ఉండేవి. పత్రిగారు తరచూ ఆ క్లబ్కు వెళ్తూ ఉండేవారు. ఈయన కంపెనీలోని వివిధ విభాగాలలో ఉండేవారందరూ ఈ క్లబ్లో కలుసుకునేవారు. ఒకసారి అందరూ కలిసి ఫ్యామిలీతో సుంకేసుల డ్యాంక్ పిక్నిక్ వెళ్ళాము. ఈ క్లబ్లోనే తాగుడు, పేకాట అలవాటయింది వీరికి. ఒక్కొక్కసారి అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చేవారు. నాకు నచ్చేది కాదు, కానీ ఏమీ చేయలేను, భరించాను. ఈ క్లబ్ కొరకు పత్రిగారు చాలా శ్రమించారు. ఈ క్లబ్కు ఒక న్యూస్ లెటర్ ఉండేది. దాన్ని ప్రూఫ్ రీడింగ్, కరెక్షన్ కూడా చేసేవారు. విరాళాలు సేకరించేవారు. క్లబ్కు సొంత భవనం కోసం, అభివృద్ధి కోసం చాలా సేవ చేశారు. ఇదంతా 1976లో జరిగింది. ఇది ఇలా ఉండగా మా పెద్దవారు ఇంకా సంతానం కలగలేమిదని ఆందోళన పడుతూ ఉంటే వెళ్ళి డాక్టర్కు చూపించుకున్నాను. ఆవిడ గర్భసంచిలో అడ్డంకి ఉంది, డిఎన్సీ చేయాలి అని చెప్పారు. నేను ఒక్కదాన్నే వెళ్ళి చేయించుకొని వచ్చాను. వెంటనే గర్భం వచ్చింది. అప్పుడు మేము మేడ మీద ఉండేవాళ్ళం. ఈయన క్లబ్కు వెళ్ళడం మానలేదు, అర్ధరాత్రి దాటి రావడము మానలేదు. ఆ సమయంలో కింద నుండి బెల్ మోగిస్తే నేను మెట్ల దిగి వెళ్ళి తలుపు తీయాలి. ఒకరోజు దాదాపు తెల్లవారుజామున బెల్ మ్రోగితే నిద్ర కళ్ళతో మెట్లు దిగుతూ జారిపడి నిలదొక్కుని ఏమీ జరగనట్లే వెళ్ళి తలుపు తీశాను. 7 నెలల కడుపు. జరిగింది చెబితే తిడతారేమోనని భయం. అసలు అంత మత్తుగా ఎందుకు నిద్రపోతావని అరుస్తారేమోనని భయం. అప్పట్లో చాలా ఎక్కువగా కోప్పడేవారు. ఈయనంటే భయం అధికంగా ఉండేది. చెబితే ఎటు చీవాట్లు తప్పదు. ఎందుకు చెప్పడం అని ఊరుకుండిపోయేదాన్ని. ఏదీ చెప్పకపోవడమే కాదు, ఏమీ ఫిర్యాదు చేసేదాన్ని కాదు. ఇటువంటి సమయంలో ఒంటరిగా ఉన్నాను, ఎవరూ లేరని మా నానమ్మ వచ్చి నెల రోజులు ఉండి నాకేం కావాలో అన్నీ చేసి పెట్టేది. నేనింకా ఎన్ని రోజులుంటానో ఏమో, నీకేమి కావాలో చెప్పు అని అడిగేది. ఆ మాట కూడా నేను తట్టుకోలేకపోయేదాన్ని. నానమ్మ, ఇంకెప్పుడు అలా మాట్లాడకు, నీకు ఏమీ కాదు, నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు అని కోప్పడేదాన్ని. కానీ ఆవిడ అన్నట్లుగానే ఆ తర్వాత నెల్లాళ్లకు గుండెపోటుతో పోయింది. అప్పట్లో మాకు ఫోన్ లేదు. మా ఇంటి ఓనర్కు ఫోన్ చేసి చెప్పారు. కానీ వారు నాతోటి నానమ్మకు బాగోలేదు అని మాత్రమే చెప్పారు. అప్పుడు పత్రిగారు క్యాంపులో ఉన్నారు. నేను ఒక్కదాన్నే టాక్సీ వేసుకుని హైదరాబాద్కు వచ్చాను. మా నానమ్మ మరణం తట్టుకోవడం నా వల్ల కాలేదు. తల్లడిల్లిపోయాను. 13 రోజుల కర్మకాండ అందరం కలిసి మా పెద్దక్క మంజుల ఇంట్లో చేశాము. ఆ దుఃఖం నా ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపింది. బాగా భయపడిపోయేదాన్ని. ఒంటరిగా ఉండలేకపోయాను. ఆ 13 రోజులు గరుడ పురాణం చదివిస్తారు. అది నేను వినకూడదని ఒంటరిగా మేడ మీద ఉండమనేవారు. అయినా ఆ మేడ మీదకి ఆ పురాణ ప్రవచనం వినిపించేది. ఏ చప్పుడైనా భయమే. ఒక్కొక్కసారి అరిచేదాన్ని. తెలియని భయం నాలో ఏర్పడింది. దానికి తోడు అకారణంగా విపరీతమైన కోపం వచ్చేది. కర్నూల్లో ఏర్పడిన భయం, గుబులు నానమ్మ మరణంతో మరింత పెరిగింది. దీంతో హైదరాబాద్లోనే ఉండిపోయాను. 9వ నెల నొప్పులు వచ్చాయి. ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సహజకాన్పు అయింది. మగబిడ్డ. బాబు చాలా అందంగా, తెల్లగా, బలంగా, ముద్దుగా పుట్టాడు. వాడిని చూసుకొని మేమిద్దరం ఎంతో మురిసిపోయాము. అచ్చు తండ్రిలా ఉన్నాడని మా అత్తగారు చెప్పారు. కాన్పు సమయంలో ఉమ్మినీరు తాగాడట. అది మెదడుకు చేరింది. 4వ రోజు బాబు నీలిరంగుగా మారిపోయాడు. తల్లి నెత్తురు బాబుకు ఎక్కించాలని నా దగ్గర రక్తం తీసుకున్నారు. కానీ 5వ రోజు బాబు మరణించాడు. అప్పుడు నాకు చెప్పలేదు. నన్ను ఇంటికి తీసుకువెళ్తానని చెప్పినప్పుడు బాబు ఏడి అని అడిగితే అప్పుడు నెమ్మదిగా విషయం వివరించారు. దుఃఖం కలిగింది. ఓదార్చారు. బాధపడవద్దు, మరలా పిల్లలు కలుగుతారని మనోధైర్యం చెప్పారు. ఈ సంఘటన పత్రిగారిని కూడా బాగా కదిలించింది. మొదటిసారి గర్భస్రావం చేయించడం, ఆ తర్వాత గర్భం రాకపోతే డిఎన్సీ చేయించుకోవడము, ఆ తర్వాత కడుపు ఫలించి 12 మగబిడ్డను ప్రసవిస్తే ఆ బాబుని పోగొట్టుకోవడం చాలా ఆవేదనకు గురిచేసింది. ఈ సంఘటన నుంచి తేరుకోవడానికి నాకు చాలా రోజులేమిటి, నెలలే పట్టింది. వరంగల్కు వెళ్ళి మా అక్క దగ్గర కొన్ని వారాలుండి అమ్మ దగ్గరకు హైదరాబాద్ వచ్చాను. ఈ మరణాలు, ఈ భయాలు, ఈ పోగొట్టుకోవడాలు అన్నీ నా ఎదుగుదల కోసమే జరిగాయని ఇప్పుడు భావిస్తున్నాను. ఇక్కడ మానసికంగా చాలా స్థిరపడ్డానని చెప్పవచ్చు. పరిణిత, మున్ని శ్రీనివాస్ రెడ్డి. ఆ తరువాత వెంటనే గర్భం దాల్చాను. ఈసారి కొన్ని జాగ్రత్తలు పాటించాను.
ఎక్కువగా నడవకపోవడము, పనులు చేయకపోవడము, విశ్రాంతిగా ఉండడము, దాంతో లోపల బిడ్డ పెద్దదిగా పెరిగి 4 కేజీలు అయ్యింది. ఈసారి మా అమ్మమ్మ వచ్చి ఒక నెల రోజుల పాటు ఉండి నన్ను చక్కగా చూసుకొని వెళ్ళారు. మా అమ్మ దగ్గరకు 7వ నెలలో వచ్చాను. బేబీ బరువుగా ఉండడం మూలాన సహజ ప్రసవం వీలు కాదని డాక్టర్ దేవయాని గారు సిజేరియన్ ఆపరేషన్ చేశారు. ఈసారి ఆడపిల్ల. పాప చాలా ముద్దుగా ఉండేది. మేమిద్దరం ఎంతో సంతోషించాము. ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు బారసాల చేశాము. పరిణిత పాత సినిమా పేరు. ఆ రోజుల్లో సినిమాలు చూసి పేరు పెట్టడం అన్నది సాధారణం. ఈ పేరు నాకు బాగా నచ్చి పాపకు పెట్టాను. కానీ అందరూ ముద్దుగా మున్ని అని పిలిచేవాళ్ళు. మా అత్తవారింట్లో ఆడపిల్లలను మున్ని అని పిలవడం అలవాటుగా ఉండేది. మా ఆడపడుచులను మా అత్తగారు అలాగే పిలిచేవారు. అదే మా పాపకు కొనసాగింది. మన పిఎస్ఎస్ఎంలో కూడా మున్ని అంటేనే అందరికీ తెలుస్తుంది. కానీ తను పరిణిత అని పిలిస్తేనే ఇష్టం అంటోంది. అందుకే ఇప్పుడు అందరూ పరి అంటారు. ఇంకో 2 నెలలకు పాపను తీసుకుని కర్నూలుకు వచ్చాను. పాప చాలా బరువుగా ఉండి ఎత్తుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యేది. అహ్మదాబాద్ నుంచి మా బావగారు పాపకు రంగురంగుల ఉయ్యాల పంపించారు. చాలా బాగుండేది. పాపను దాంట్లోనే పడుకోబెట్టేదాన్ని. మా ఇంటి ఓనరు పాపను చూసుకోవడంతో ఎంతో సాయం చేసేవారు. పాపకు వెన్న రాసి, నీళ్లు పోసి, బట్టలు తొడిగి అన్నీ చేసి నాకు అందించేవారు. వాళ్ళ అమ్మాయి లీల నాతో చాలా స్నేహంగా ఉండేది. పత్రిగారు క్యాంపులకు వెళ్ళినప్పుడు నాకు రాత్రుళ్ళు తోడుండేది. ముక్కు మొహం తెలియని వారు కూడా మున్నిని ఎంతో ముద్దు చేసేవారు. వారింటికి తీసుకువెళ్లేవారు. పాపకు ఏం తినిపిస్తారు, ఇంత బొద్దుగా ఉంటుంది అని అడిగేవారు. మరలా వాళ్లే దిష్టి తగులుతుందని దిష్టి తీసి పంపించేవారు. అలా వాడవాడంతా మా అమ్మాయి చాలా అలవాటు. ఈ సమయంలోనే ఇల్లు మారాము. ఇంటి పక్కనే పత్రిగారి ఆఫీసు ఉండేది. ఈయన అప్పుడప్పుడు ఆఫీస్కి పాపను తీసుకుని వెళ్ళేవారు. మున్నీకి అప్పుడు ఇంచుమించు 3 సంవత్సరాలు ఉంటాయి. ఒకరోజు డాడీ దగ్గరకు వెళ్తాను అంటే సరే అని ఇంటి గేటు తీసి బయటకు పంపి నేను గేటు దగ్గరే నిలబడి చూస్తున్నాను. మున్ని ఆఫీస్ గేట్ దగ్గర ఆగితే చూసి ఇంకేముంది లోపలికి వెళుతుంది అని నేను ఇంటిలోకి వచ్చేశాను. కానీ పాప ఆఫీసులోకి వెళ్లకుండా అలా నడుచుకుంటూ మెయిన్ రోడ్లో బజారుకు వెళ్ళిపోయింది. పాప ఒంటరిగా ఉంది. వెంట పెద్దవారు ఎవరూ లేరు. అక్కడ అందరూ ఎవరి పాప అంటూ చూస్తున్నారు. ఆ సమయంలోనే అటువైపు వచ్చిన మా కూరలమ్మి చూసి మా పాపేనని గుర్తుపట్టి ఇంటికి వచ్చి ఇంట్లో వదిలిపెట్టింది. నేను పాపను తీసుకొని కర్నూలు క్లబ్కు వెళ్లేదాన్ని. అక్కడ అందరూ షటిల్ ఆడేవారు. నాకు మొదటి నుంచి అలవాటే కదా, నేను ఆడేదాన్ని. అక్కడ కాలేజ్ లెక్చరర్స్ వచ్చేవారు. వాళ్ళంతా స్నేహితులయ్యారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు విజయవాడ, గుంతకల్ వెళ్లేదాన్ని. ఈ క్లబ్లోనే టేబుల్ టెన్నిస్ నేర్చుకున్నాను. పాపకు కూడా చక్కగా ఈ క్లబ్లో టైంపాస్ అయ్యేది. మా ఇద్దరికి ఇది ఒక ఆట విడుపులా ఉండేది. కర్నూల్లో జేసీ క్లబ్ అని ఉండేది. అక్కడ బేబీ షోలో పాల్గొంటే పాప మరీ బొద్దుగా ఉందని క్లబ్ వాళ్ళు ప్రైజ్ ఇవ్వకపోతే ఆడియన్స్ ఒప్పుకోక పేచీ పెట్టి మరీ మా పాపకు బహుమతి ఇప్పించారు. నాకు ఇప్పటికీ గుర్తు, మా తమ్ముడి పెళ్లిలో మున్ని డాన్స్ చేసింది. నారింజ రంగుకు నల్లటి అంచు ఉన్న లంగా వేసుకుని చుట్టూ అంతమంది గుంపు చేరినా చాలా చక్కగా చేసింది. తను చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండడం మూలాన అందరూ ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించేవారు. ఆడుకుంటున్న తను పసిగట్టి చప్పన వారిని కొట్టేది. ఎంత బలంగా కొట్టేది అంటే దెబ్బతిన్నవారు ఇప్పటికీ గుర్తుంచుకునేలా. ఈ సమయంలోనే పాపను చూసుకోవడానికి నా సాయంగా ఉంటాడని పత్రిగారు నూర్ మహ్మద్ అనే పిల్లవాడిని పనిలో పెట్టారు. అతను నాకు చాలా సాయంగా ఉండేవాడు. పాపను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అతనికి వంట చేయడం అంటే చాలా ఇష్టం. బయట హోటల్లో ఎలా వండాలో కనుక్కొని చిన్నగా ఇంటిలో చేయడం మొదలుపెట్టాడు. చాలా రుచిగా ఉండేవాడు. మున్ని అన్నం దగ్గర బుద్ధిగా ఉండేది. మారం చేసేది కాదు. నాకు అస్సలు ఇబ్బంది ఉండేది కాదు. మామూలుగా చిన్నప్పుడు పిల్లలు తిండికి నిద్రకు మారం చేస్తారు కదా, కానీ మున్ని దగ్గర ఈ రెండింటికి అసలు పేచీ లేదు. కంచం చూపిస్తే చాలు గబగబా పాక్కుంటూ వచ్చేసేది. బుద్ధిగా అల్లరి చేయకుండా తినేది. అది తింటూ ఉండేది. నేను పెట్టేదాన్ని. పాపకు ఎంత పెట్టాలి అని కూడా నాకు తెలిసేది కాదు. అది జీర్ణం కాక కక్కుకుంటూ ఉంటే తీసుకువెళ్ళి డాక్టర్కు చూపించేదాన్ని. అక్కడ డాక్టర్ చెప్తే తెలిసింది కొద్ది కొద్దిగా తినిపించాలి అని. అలాగే పాల డబ్బా మీద కొలతలు చూసి ఆ ప్రకారమే పాపకు పాలు పెట్టేదాన్ని. ఆ తర్వాత తన బిడ్డకు ఎంత పాలు ఆహారం కావాలి అన్నది ఒక తల్లి తనకు తానుగా తెలుసుకోవాలి, కొలతలను బట్టి కాదు అని అనుభవం ద్వారా తెలుసుకున్నాను. మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు భోంచేస్తుంటే అన్నం అంతా మీరే తినేస్తారా, మాకేమీ మిగల్చరా అని అడిగేసేది. ఆ ముద్దు మాటలకి వాళ్ళు మురిసిపోయేవాళ్ళు. నిద్ర కూడా అంతే, చక్కగా నిద్రపోయేది. మంచం మీద నుంచి దొర్లిపడినా
మెలకువ వచ్చేది కాదు. ఒక్కొక్కసారి ఉయ్యాల నుంచి కింద పడినా ఏడ్చేది కాదు. హాయిగా అలాగే నిద్రపోయేది. ఒకసారి హైదరాబాద్ నుండి ముంబైకి బస్సులో వెళుతున్నాము. ఎంతసేపని ఒడిలో కూర్చోబెట్టుకునేదని బస్సు మధ్యలో రాడ్లకు చీరను ఉయ్యాలగా కట్టి పడుకోబెట్టాను. బస్సు కుదుపులకు ఎలాగైనా ఉయ్యాల ఊగుతుంది కదా, శుభ్రంగా నిద్రపోయేది. నిద్ర లేచేటప్పుడు కూడా నవ్వుతూ నిద్ర లేచేది. అరుదైన లక్షణం ఇది. మున్నీని పెంచడం నాకు అసలు భారం అనిపించలేదు. చక్కగా ఒద్దిగగా ఉండేది. మాతో పాటు సినిమాకు తీసుకువెళ్ళినా వచ్చేది. నసపెట్టేది కాదు. కాకపోతే అమ్మ లైట్లు ఎప్పుడు వేస్తారు అని అడిగేది. అంటే లైట్లు వేస్తే పాప్కార్న్, కోకోకోలా కొంటాం కదా, అందుకని. అలాగే ఒకసారి కడపకు ఈయనతో పాటు క్యాంపుకు పాపను కూడా తీసుకువెళ్ళాను. లాడ్జిలో పక్క గదిలో వారు పాపతో చక్కగా ఆడుకుంటూ ముద్దు చేశారు. వాళ్ళు సినిమాకు వెళుతుంటే నేను వెళతాను అని ఒకటే మారం చేస్తూ ఏడ్చింది. సరేనని పంపించాను. తీరా రాత్రి 9 దాటిపోయింది. ఇంకా వీళ్ళు సినిమా నుంచి రాలేదు. పత్రిగారు క్యాంపు నుండి వచ్చే సమయం దగ్గర పడుతోంది. పాపను అలా ఎందుకిచ్చి పంపించావని తిడతారేమోనని ఈయన అని ఒక పక్క భయం వేస్తోంది. అమ్మయ్య, చివరకు ఈయనకన్నా ముందే వాళ్లే సినిమా నుండి వచ్చేశారు. పాప వచ్చేసింది. అలా కొత్త పాత లేకుండా ఎవరితోనైనా వెళ్ళిపోయేది. మున్ని వచ్చాక నా జీవితంలో ఒక ఆహ్లాదకరమైన మార్పు వచ్చిందని చెప్పవచ్చు. పత్రిగారికి పిల్లలంటే చాలా ఇష్టం. గట్టిగా అరవడమో కొట్టడమో ఎప్పుడూ జరగలేదు. పిల్లలను పార్కులకు, బేబీ షోలకు, బజారుకు వెళ్ళేటప్పుడు ఆఫీస్కు కూడా తీసుకువెళ్తూ ఉండేవారు. అసలు మున్నీకి వాళ్ళ నాన్నతోనే చేరిక ఎక్కువ. మున్నీని మొదట సెయింట్ జోసెఫ్ స్కూల్లో వేశాము. ఆ తర్వాత మాంటిసరీకి మార్చాను. ఆ తర్వాత హైదరాబాద్లో మా అత్తగారి దగ్గర ఉండి చదువుకుంది. సంవత్సరానికి 5 రూపాయల ఫీజుతో యువతి మోడల్ అనే స్కూల్లో చేర్పించాను. ఆ తర్వాత డిగ్రీ దాకా చదువుకుంది. మున్ని మంచి పెయింటింగ్స్ వేస్తోంది. మా ఇంట్లో మా మామగారు, ఆడపడుచు కూడా బొమ్మలు వేస్తారు. తనకు కమర్షియల్ ఆర్ట్స్లో డిగ్రీ చేయాలని ఉండేది. సంవత్సరానికి 65,000 ఫీజు. అంత డబ్బులు తేలేక అప్లికేషన్ దాచేసి ఏదో చెప్పి దాటవేశాను. అప్పట్లో ఇంతింత సహాయాలు చేసేవారు లేరు. అందుకని తను కోరుకున్న చదువు చదివించలేకపోయాను. ఇప్పటికీ అంటోంది, అలా చేసావేమిటమ్మా అని. ఇప్పుడు తన ఆసక్తి కొద్దీ పెయింటింగ్ క్లాసులకు వెళుతోంది. మున్ని బీకామ్ డిగ్రీ చేసిన తర్వాత హెచ్ఎస్బీసీలో ఉద్యోగం చేస్తూ యూకేకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంది. వైజాగ్లో పోస్టింగ్ ఇచ్చారు. నేను వెళ్ళి బీచ్ దగ్గర ఇల్లు చూసి పెట్టాను. ఎంతో బాగుండేది. వంటింటి నుంచి చూస్తే సముద్రం కనిపించేది. నేను కొన్ని రోజులు ఉండి వచ్చాను. తనకు మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. కానీ బాగా కష్టపడాలి. వాళ్ళ నాన్నను అడిగింది ఏం చేయాలి అని. ఈయన వైజాగ్ వద్దు, హైదరాబాద్ వచ్చేయమన్నారు. ప్రమోషన్ వద్దనుకుని హైదరాబాద్ వచ్చింది. కానీ ఇక్కడ నైట్ డ్యూటీలు ఎక్కువ. సంవత్సరం రోజులు చేసింది. నిద్రలేమి, దాంతో ఆరోగ్య సమస్యలు. చివరకు ఉద్యోగం మానివేసింది. ఆ తర్వాత ఎస్ బ్యాంక్లో చేరింది. యుఎస్కు వెళ్ళింది. అమెరికాలో ఉండే చైనీస్కు ఇంగ్లీష్లో కోచింగ్ ఇవ్వాలి. అప్పుడు గుడ్డి మరికొంతమంది కజిన్స్ అమెరికాలో ఉండేవారు. వారితో ఔటింగులు, పిక్నిక్లకు వెళ్ళేది. కానీ ఈ ఉద్యోగంలో కూడా కొనసాగలేకపోయింది. దీనికి ముందే ఒక పేజర్ కంపెనీలో, కైనటిక్ కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేసింది. ఈ సమయంలోనే పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. పెళ్ళికొడుకు వారికి ఇవ్వడానికి ఫోటోలు తీసుకోమంటే ఉలకదు పలకదు, ఏడుస్తూ కూర్చుంటుంది. నాకు అర్థం కాలేదు. ఆ తరువాత ఈయన చెప్పారు తను సీనుని ఇష్టపడుతున్నది అని. సీను న్యూటన్ బావమరిది. చాలా అద్భుతమైన మాస్టర్. మాటలలో చెప్పలేనంత గొప్ప వ్యక్తి. చదువరి, మర్యాదస్తుడు, బుద్ధిమంతుడు. పత్రిజీ అంటే ఎంతో ప్రీతి, అభిమానం. 2 ఏళ్ల పాటు హైదరాబాద్ మొత్తం సార్ను స్కూటర్ మీద ఎక్కించుకొని క్లాసులకు తీసుకువెళ్లేవాడు. హైదరాబాద్ పిఎస్ఎస్ఎం అభివృద్ధిలో శ్రీను పాత్ర ఎంతో ఉంది. ఇలా ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. మరి వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారో, ఎప్పుడు మాట్లాడుకున్నారో ఇవేమీ నాకు తెలియదు. ఈయన చెప్పేదాకా. పెళ్లికి నేను ఒకటే అడిగాను సీనుని, మంచి ఉద్యోగం సంపాదించుకో, రేపు కాపురానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని. ఎందుకంటే నేను ఎంతో అవస్థపడ్డాను, బాధపడ్డాను. ఆ ఇబ్బంది మున్ని పడకూడదని నా భావన. అలాగే శ్రీనివాసరెడ్డి టాటా ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. పెళ్లికి 6 నెలల ముందు మున్నీని కర్నూలులో ధ్యాన ప్రచారం చేయమని పంపారు పత్రిగారు. కర్నూలు ప్రసాద్, సురేష్ సాయంతో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూళ్ళు, బ్యాంకులు, మిగిలిన చిన్న చిన్న కాలేజీలు తిరిగి అందరికీ ధ్యానం నేర్పిస్తూ ద్రవాహారం మాత్రమే తీసుకునేది. నేను అందరిలాగే సాంప్రదాయబద్ధంగా బయట పెళ్లి చేయాలని భావించాను. కానీ తర్వాత తెలిసింది. ధ్యాన యజ్ఞంలో 1999 డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు పెళ్లి. మొదటి పిరమిడ్ వివాహం.
దీన్ని కూడా పత్రిగారు తన ఇంటి నుంచే మొదలుపెట్టారు. మా అత్తగారు, అక్క, మరదలు అందరూ కర్నూలుకు వచ్చారు. ధర్మవరం మాస్టర్లు వచ్చి మున్నీని ఇంట్లోనే పెళ్లి కూతుర్ని చేశారు. బరువు తగ్గింది కదా, ఆ ముస్తాబులో ఎంత ముద్దుగా ఉందో. పెళ్లి బాగా జరిగింది. 10,000 మంది హాజరయ్యారు. తిరుపతి నుండి విజయవాడ వరకు ఎంతో ధ్యాన ప్రచారం జరిగింది కదా. ధ్యానులు ఎంతో ప్రేమను ఆదరించారు. గురువుగారింట్లో మొదటి శుభకార్యం కదా. అప్పగింతలప్పుడు ప్రతాపరెడ్డి సొంత అన్నలాగా ఏడ్చాడు. ఒక్క కడుపుని పుట్టకపోయినా అంత అభిమానం ఉండేది. ఈ పెళ్లిలో మా అత్తగారు ఎంతో మారారు. తన కొడుకు చేస్తున్న పని ఎంతటి విశిష్టమైనదో అర్థం చేసుకున్నారు. బాగా ఆనందించారు. విగ్రహారాధనను మానివేశారు. బుద్ధుడి విగ్రహం పెట్టి అగరబత్తి వెలిగించేవారు. అంతే, పూజలు వదిలేశారు. ఇప్పుడు చూసుకుంటే మున్ని ఎంతటి అదృష్టవంతురాలు అనిపిస్తుంది. ఇద్దరూ ఒక్క మాట మీదే ఉంటారు. ఆధ్యాత్మికంగా నాకు ఏ సందేహం వచ్చినా, ఏ సమస్య ఉన్నా సీనునే అడుగుతాను. ఇక శారీరకంగా నాకు ఏమి కావాలన్నా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకునేది మున్నీనే. పరిణిత గురించి తన మాటల్లోనే తెలుసుకుందాం. ఇటువంటి పుణ్య దంపతులకు, గ్రేట్ మాస్టర్స్కు బిడ్డగా పుట్టడానికి చాలా తపఃఫలమే ఉండి ఉండాలి నాకు. ఇది జన్మ జన్మల బంధం. నాకు 4 ఏళ్లు ఉన్నప్పుడే మా నాన్న నాకు ధ్యానం నేర్పించారు. అంటే ఇంట్లో ఒక మూల కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పేవారు. పిల్లలకు ఎటువంటి ఆలోచనలు ఉండవు కదా, ఎప్పుడు ఓకే చెప్తారా, ఎప్పుడు ఆడుకోవడానికి వెళదామా అని ఉండేది ఆ వయసులో. బాగా చిన్న వయసు నుంచి మా ఇంట్లో మా ముందే ఆధ్యాత్మిక చర్చలు జరిగేవి. వాటిని వినడం మాకు సర్వసాధారణం. ఆత్మ గురించి, కర్మ గురించి, త్రినేత్రం, సూక్ష్మ శరీర యానం, ధ్యాన అనుభవాల గురించి చర్చిస్తూ ఉండేవారు. పుస్తకాల గురించి చెప్పేవారు. అలా చిన్నప్పుడే ఇది అంతా జీర్ణించుకుపోయింది. మా నాన్న నన్ను సదానంద యోగి గారి దగ్గరకు తీసుకువెళ్లేవారు. ఇనుప మంచం మీద తెల్లటి లుంగి కట్టుకొని కూర్చొని ఉండేవారు ఆయన. మా నాన్న కింద కూర్చొని చేతులు కట్టుకొని గురువు చెప్పేది అత్యంత శ్రద్ధగా, ఏకాగ్రతతో వింటూ ఉండేవారు. నాకు ఇప్పటికీ గుర్తు. ఆ రూములోని వస్తువులు, ఆయన రూములో ఉన్న పులి చర్మం, అది నాకు చాలా నచ్చేది. చాలా చిన్నగది. నేను ఆడుకుంటూ మధ్య మధ్యన వారిని గమనించేదాన్ని. నాకు అప్పుడు 4 ఏళ్లు. ఇప్పటికీ అదంతా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఆ తరువాత హైదరాబాద్లో నాకు 8 ఏళ్లు ఉన్నప్పుడు మా ద్వారకా మామ, వారి స్నేహితులు ఇంటికి ధ్యానానికి వచ్చేవారు. అప్పుడు ఊజా బోర్డు వేసేవారు. అమ్మ ధ్యాన స్థితిలో సందేశాలు అందుకునేది. నేను ఈ అక్షరాలను రాసుకుని వారికి ఇస్తే అది పదాలుగా, వాక్యాలుగా మార్చి వారు అర్థం చేసుకునేవారు. నాకు చాలా చిన్న వయసు అప్పుడు. అక్కడ వారి సాయంగా సాక్షిగా ఉన్నాను అంతే. నాకు మొదటి నుంచి ధ్యానంలో ఎటువంటి అనుభవాలు ఉండేవి కావు. కాకపోతే నేను చేస్తున్న మంచి కర్మల వలన ఎన్నో ఆపదల నుండి నన్ను నేను రక్షించుకోగలిగాను. అంటే లోపలి నుండి సందేశం వచ్చేది, ఈ పని చేయవద్దు అని. ధ్యానం, ఆధ్యాత్మికత అన్నవి నా జీవితంలో భౌతిక సంఘటనలు అర్థం చేసుకోవడానికి, జీవితానికి, చదవడానికి, తెలుసుకోవడానికి ఉపయోగపడ్డాయి. చిన్నప్పటి నుండి ధ్యానం చేసిన ఫలితంగా నేను నా హృదయంతో ఎప్పుడూ అనుసంధానమై ఉండేదాన్ని. నా హృదయం చెప్పేది వినేదాన్ని. మనస్సుతో కన్నా హృదయంతో దగ్గరగా ఉన్న కారణంగా నన్ను నేను కాపాడుకోగలిగాను. ధ్యానం లేనప్పుడు మనసు స్వరం పెద్దదిగా ఉండి హృదయం చెప్పేది వినలేని స్థితిలో ఉంటాము. అసలు హృదయం చెప్పేది వినపడదు కదా కూడా. మనస్సు స్వరం మనల్ని చాలా సందిగ్ధానికి గురిచేస్తోంది. ఒకానొక దశలో అమ్మ దగ్గర కాకుండా నానమ్మ దగ్గర పెరగవలసి వచ్చింది. అలా చిన్నప్పటి నుంచి బంధరాహిత్యం అన్నది బాగా అలవాటైంది. మనోబంధం, ఉద్వేగిక బంధం ఉండాలి, కానీ భౌతిక బంధం అవసరం లేదు అని మా తల్లిదండ్రుల నుంచి తెలుసుకున్నాను. భౌతిక బంధం అన్నది అలవాటే తప్ప అవసరం కాదు. నేను చిన్నప్పటి నుండి చాలా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండేదాన్ని. మామూలుగా నాకు ఎవరి తోడు అవసరం లేదు. అలా అని ఎవరూ అక్కర్లేదని మడికట్టుకుని కూర్చోను. తోడు ఉంటే ఆనందిస్తాను, లేకపోయినా ఒంటరితనాన్ని కూడా అంతే ఆస్వాదిస్తాను. నాకు మొదటి నుంచి పుస్తకాలు పెద్దగా అలవాటు లేదు, కానీ ఒక పుస్తకం నన్ను బాగా ఆకర్షించింది. అది ఓషో రచించిన ద గోల్డెన్ చైల్డ్హుడ్ అనే 700 పేజీల పుస్తకం మొత్తం చదివాను. ఏ విషయమైనా నాకు లోపలే ఉంటుంది. నన్ను కదిలిస్తే మొత్తం బయటికి వస్తుంది. సీను విషయం మొదట డాడీకే చెప్పాను. అప్పుడే ధ్యానానికి కొంత సీరియస్గా తీసుకోవడం ఆరంభించాను. వెంటనే 6 నెలలు కర్నూలులో ఉండి ధ్యాన ప్రచారం చేయమన్నారు నాన్న. నాకు అలవాటు లేదు. లోపల భయంగా ఉన్నా కానీ విశ్వాసంతో వెళ్ళాను.
స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు, మెడికల్ కాలేజీలతో సహా అందరికీ ధ్యాన ప్రచారం చేశాను. శాకాహార ప్రాముఖ్యత, మాంసాహార నిషేధం గురించి చెప్పేటప్పుడు మాంసాహారంలో ప్రోటీన్లు ఉంటాయని చెప్పేవారికి, వాదించేవారికి అన్నీ వివరించి శాకాహారమే గొప్పదని తెలియజెప్పడంలో నేనే నెగ్గేదాన్ని. ఈ 6 మాసాలు ధ్యాన ప్రచారం చేస్తూ ద్రవాహారమే తీసుకున్నాను. ఆధ్యాత్మిక క్రమశిక్షణలో మీరు భాగస్వామిని వెతుక్కుంటే అది ఉన్నతంగా ఉంటుంది, అవగాహనతో, పరిపక్వతతో కూడి ఉంటుంది. సరి అయిన భాగస్వామిని ఎంచుకుంటున్నప్పుడు సరి అయిన నిర్ణయాలతో జీవితం సమతుల్యంతో ఉంటుంది. హృదయం దిశానిర్దేశం చేస్తుంది, మనస్సు భరోసా ఇస్తుంది. మా తల్లిదండ్రులు మమ్మల్ని నడిపించిన విధానం కొన్ని తరాలకు పాఠం అవుతుంది. మా నాన్న అన్ని ఇంటి నుండే ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. ఆయన చేస్తూ అందరికీ చెప్పారు తప్ప ఆయన చేయకుండా వేరెవరిదికి చెప్పలేదు. ఒక బంధంలో మనం ఉండాలి అంటే మనకు పరిపక్వత ఉండాలి. ధ్యానం మనకు మానసిక పరిపక్వతను ఇస్తుంది. అసలు నేను మొదట సీను మీద ఎటువంటి శ్రద్ధ చూపించలేదు. తాను న్యూటన్ బహుమరిది అన్న విషయం మాత్రమే తెలుసు. ఆ తరువాత ఇంటికి రాకపోకలు పెరిగే కొద్దీ స్నేహం ఏర్పడింది. అప్పట్లో నేను బీకాం చదువుకున్నాను. పెళ్లి ఆలోచన లేదు. సీను నాన్నతో కలిసి హైదరాబాద్ మొత్తం బైక్ మీద విపరీతంగా తిరుగుతూ ధ్యాన ప్రచారం చేసేవారు. పుస్తకాలు పంచేవారు, పానీపూరీలు తినేవారు. మొదట వారిద్దరి మంచి స్నేహం, ఆ తరువాతే నా తోటి స్నేహం. మా ఇద్దరి ఆలోచన సరళి బాగా కుదిరింది. ఎటువంటి ఆక్షేపణలు లేకుండా ఇద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేవారం. నేను తీవ్రంగా కర్నూలులో ధ్యాన ప్రచారం చేస్తున్నాను. మరి సీను ఇంజనీరింగ్లో ఉన్న అరియర్స్ క్లియర్ చేసుకోవడంలో తీరిక లేకుండా ఉన్నాడు. ఆసారి అరియర్స్ వ్రాసిన వారిలో శ్రీను ఒక్కడే పాస్ అయ్యాడు. అది చాలా అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత కర్నూలు ధ్యాన యజ్ఞంలో మా పెళ్లి జరిగింది. పిఎస్ఎస్ఎంలో జరిగిన మొదటి పిరమిడ్ పెళ్లి మాది. పిరమిడ్ పెళ్లిళ్ళు కూడా కుటుంబం నుండే మొదలుపెట్టారు పత్రిగారు. ఇలా దంపతులమైన మేము టార్కమ్ సెరాడేరియన్గా తో పాటు ఎంతోమంది మాస్టర్ల పుస్తకాలు తెలుగువారికి తెలియపరచాలని అనువాదాలు చేయిస్తూ కాపీరైట్స్ తీసుకొని రాయల్టీ చెల్లించి ఇప్పటిదాకా 70 పుస్తకాలు వెలువరించాము. మిగతా పనులు నేను చూస్తాను, శ్రీను ప్రింటింగ్ ప్రెస్ పనులు చూస్తాడు. మేము వెలువరించిన పుస్తకాలలో నన్ను బాగా ఆకట్టుకున్నది శ్రీయే వెలుగు అన్న టార్కమ్ పుస్తకం. ఉమెన్ టార్చ్ ఆఫ్ ద ఫ్యూచర్. శ్రీ అంటే హృదయం. స్త్రీతత్వం అంటే ఏమిటి, పురుషతత్వం అంటే ఏమిటి, స్త్రీతత్వం అంటే ప్రేమ, కరుణ, సమానత్వం, శాంతి, సేవ, ఇలా ఈ గుణాలను ఎలా అలవర్చుకోవాలి, మన హృదయాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి అన్న విషయం నాకు బాగా నచ్చింది. సహనం, ఓపిక, అణుకువ, త్యాగం, దానం, ఇలా ఇంకా చాలా గుణాలు స్త్రీకి ప్రకృతి సహజంగా సిద్ధంగా ఉన్నాయి. స్త్రీతత్వం అని చెప్పినా కానీ స్త్రీ పురుషులిద్దరూ 2 తత్వాలు ఉంటాయి. స్త్రీ పురుషులిద్దరిలోనూ 2 తత్వాలు ఉంటాయి. పురుషుల్లో స్త్రీ గుణాలను ఎలా పెంపొందించుకోవాలన్నదే ఈ పుస్తకంలో వివరించబడి ఉంది. పురుషతత్వం అధికంగా ఉన్నవారిలో స్త్రీతత్వం తక్కువగా ఉంటుంది. అలాగే స్త్రీతత్వం అధికంగా ఉన్నవారిలో పురుషతత్వం తగ్గి ఉంటుంది. ఇవి రెండూ ఇద్దరిలో సమానంగా సమతుల్యంతో ఉండాలి. స్త్రీ ఎంతో భరించగలదు, ఎంతో సాధించగలదు అన్నది పత్రిగారు బాగా అర్థం చేసుకున్నారు. కాబట్టే స్త్రీలను ప్రోత్సహిస్తూ మహిళా ధ్యాన యజ్ఞాలు అంటూ స్త్రీలను ముందు నిలబడుతున్నారు. ఒక స్త్రీ ఇంటికి ఎలా చక్కదిద్దుకుంటుందో అలాగే ధ్యాన చక్రాల్లో కూడా ముందుండి నిలబడి చక్కగా చేయగలదు. ఇప్పుడు భూమండలంలో గొప్ప మార్పు జరుగుతోంది. అందులో పిఎస్ఎస్ఎం ఆధ్యాత్మిక విప్లవం. ఈ విషయం స్వాధ్యాయ యోగం ద్వారా శ్రీయే వెలుగు అన్న పుస్తకం ద్వారా తెలియపరిచారు. ఇప్పుడు అందరూ స్త్రీలు మగవారిపై ఆధిపత్యం చేస్తున్నారని, వారిని అణగదొక్కుతున్నారని భావిస్తున్నారు. నిజానికి ఆధిపత్యం అన్నది మగవారి లక్షణం. వాస్తవంగా స్త్రీలు సమతుల్యం చేస్తున్నారు. స్త్రీలు మనసును పెంపొందించుకోవాలి, పురుషులు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మైండ్ ఈజ్ హీరో, హార్ట్ ఈజ్ హీరోయిన్. వీళ్ళిద్దరూ చక్కగా ఉన్నప్పుడే ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతోంది. ధ్యానం చేస్తే హృదయంతో అనుసంధానించబడతాము. అప్పుడు విశ్వశక్తితో పాటు మాస్టర్ల దగ్గర నుండి జ్ఞానాన్ని తీసుకుంటాము. అన్ని మంచి గుణాలను పెంపొందించుకుంటాము. ధ్యానంలో తీసుకున్న వారిని వెలుపలి ప్రపంచంలో అందరికీ పంచుతాము. అప్పుడు ఈ ప్రపంచం సమతుల్యతలోకి వస్తుంది. ఇప్పుడు స్వాగ్ అనే ప్రాజెక్టు తీసుకున్నాను. సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్. ఎప్పుడూ నీటిని వృధా చేయరాదు. దీంతో పాటు పర్యావరణానికి, ప్రకృతికి సేవ చేయాలని తీసుకున్న నిర్ణయం. అంటే చెట్లను నాటడం, వనాలను వృద్ధి చేయడం. ఇది లోక కళ్యాణానికి దారితీస్తుంది. ఈ ఒక్క జన్మ గురించే మనం ఆలోచిస్తే సరిపోదు. మరలా మనం పుడితే
ఈ భూమి ఏ విధంగా ఉండాలి అన్నదానికే ఇప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. భావి తరాలకు మనం ఇచ్చే బహుమతి ఇదే. దీనికి ఒక వెబ్సైట్ కూడా ఉంది. అందరికీ వీటి గురించి అవగాహన కల్పిస్తున్నాము. వనాలను అడవులుగా తయారు చేద్దాం. పక్షులకు, జంతువులకు ఒక గూడును కల్పిద్దాం. మనకు ఒక ఇల్లు ఉంటే అలాగే వాటికి యోగ్యమైన ఇంటిని ఏర్పరచుదాం. పచ్చదనం కోసం ఎక్కడికో అంటే ఊటీ, కొడైకెనాల్, కేరళ, కర్ణాటక అంటూ వెళ్ళనక్కర్లేదు. ఆ పచ్చదనం మన దగ్గరే, మన ఆవరణలో మనమే సృష్టించుకుందాం అని నినాదిస్తున్నాను. మా అమ్మ గొప్ప కార్యనిర్వాహకురాలు. అనేక పాత్రలు పోషించి, బాధ్యతలు స్వీకరించి, ధ్యాన, ఆధ్యాత్మిక ప్రచారాలు చేస్తున్నారు. నాకు తెలిసినంతలో నిశ్చలమైన, స్థిరమైన స్త్రీమూర్తి నా తల్లి స్వర్ణమాల పత్రి. అన్నిటికంటే ముఖ్యంగా మా అమ్మ నాకు ప్రేరణ. ఆమె నుండి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వాటిలో ఓర్పు, సహనం, కలుపుకోవడం, సేవ, త్యాగం, సహృదయతలు. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు నేను మా అమ్మ నుండి ఉత్తేజం పొంది ముందుకు సాగుతాను. వాస్తవానికి మా నాన్నగారి బలం మా అమ్మయే. ఆమె కానట్లయితే పత్రిజీ ఇప్పుడు సాధించినవన్నీ సాధించగలిగేవారు కాదు. ఆవిడ జీవితంలో ఎన్నో ఇబ్బందులు, బాధలు ఎదుర్కొన్నారు. దానికి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఆమె ఎంతో సహృదయత కలిగి అన్నింటి పట్ల కృతజ్ఞతను వ్యక్తపరుస్తారు. ఆవిడ పిఎస్ఎస్ఎంకే తల్లి. సంపూర్ణ హృదయం, ఆత్మబలం, కరుణ, ఉల్లాసం, క్రమశిక్షణ, దయ, దాతృత్వం, ప్రేమ, సౌందర్యాలు మూర్తిభవించిన మాతృమూర్తి. ఆమె ఇంటిని స్వచ్ఛంగా, శుభ్రంగా నిర్వహించడమే కాక సమాజంలోకి కూడా వాటినే ప్రసరింపజేస్తుంది. ఆమె నుండి ఎవరైనా ఎంతైనా నేర్చుకోవచ్చు. పత్రి మేడం, మా అమ్మ, ఒక పరిపూర్ణ స్త్రీ.